మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీళ్ళు ఏడ సుక్కలేదు. ఇన్నాళ్ళు మాకు నీళ్ళు మంచిగానే వచ్చింది, మంచిగానే పంట పండింది. ఈ సంవత్సరం నుంచే నాశనం అయిపోతున్నాం. ఎక్కడ రమ్మన్నా వస్తాం. హైదరాబాద్ రమ్మంటాడా, నల్లగొండ రమ్మంటాడా, ఢిల్లీ రమ్మంటాడా, అక్కడికి విన్నవా రేవంత్ రెడ్డి కాడికి వచ్చి బాధ ఏంటంటే ఇది ప్రకృతి పెట్టిన శాపం కాదు, పాలకులు చేసిన పాపం. నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈ రకంగా పొలాలు ఎండబెట్టి ఒక దుర్మార్గంగా అమానవీయంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. మనం తెలంగాణ జమ్ము పుట్టిస్తాను. మేము రైతులం, మాకు ఫోన్ చేయండి. మేము ఒక 100 ట్రాక్టర్లు కట్టుకొని వస్తాం. మాకందరికి వాని చేతుకు మందుకు డబ్బు ఇస్తాం. ఇంకా సస్మెంట్ చేసింది, శాల్తి తీసేస్తే పోద్ది. మా గురించి బాధపడ్డారు, సస్మెంట్ చేసిండే. కానీ ఈడికి వస్తే వానికి 50 సంవత్సరాల బతుకు ఒక్క రోజు ఒక్క దెబ్బను కొడుతున్న వానికి. మళ్ళీ కేసీఆర్ పరిపాలన వర్ధిల్లాలి. మాకు జగసిరెడ్డి మాకు గుర్తు ఎక్కాలి. మా రైతులకు అందరికి సంరక్షణ చేసి మాకు అందరికి గుండెలో పెట్టుకోవాలి. మాకందరికి మేము గుండెలో దాచుకొని ఉంటాం. నీకు మా గుండెల అన్నం వదిలిపెట్టాన నీ పేరుకు మా గుండెలో దాచుకొని సంతోషపడ్డానికి. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో ఎండుతున్న పంట పొలాల గురించి రైతుల కష్టాలను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న క్రమంలో సస్పెన్షన్ గురైన జగదీష్ రెడ్డి తిరిగి ప్రజాప్రక్షంలో రైతుల మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతుల పంట పొలాలను పరిశీలిస్తూ వాళ్ళని ఓదార్స్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలంలో దాదాపు 4-5 గ్రామాలలో ఈ రోజు జగదీష్ రెడ్డి పర్యటించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఆయకట్టు ప్రాంతంలో దాదాపు ఒక పెన్పాడు మండలంలోనే 15,000 పైగా ఎకరాలు ఒక్క గింజ కూడా రైతు చేతికి రాకుండా కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే క్రమంలో రైతులు తీవ్రంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారి మాటలు తెలుసుకుందాం. చాలా మంది కూడా చివరికి తమ తాలిబుట్లను కూడా తాకట్టు పెట్టడం, అమ్మటి బోర్లు వేయించుకుంటూ పంట రక్షించే క్రమంలో బోర్లు పడక ఇంకా మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పమ్మా మల్లమ్మ గారు, ఎప్పుడు వేయించావు, ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? 3 ఎకరాలు పోయింది సార్. బోరేపిచ్చినాం. 3 ఎకరాల పొరం పోయింది. 20 గుంటలు పాడుతుంది. గొల్లలోకి ఇచ్చిన ఏది లేకుండా నీళ్ళు ఏడ సుక్కలేదు. ఇన్నాళ్ళు మాకు నీళ్ళు మంచిగానే వచ్చింది, మంచిగానే పంట పండింది. ఈ సంవత్సరం నుంచే నాశనం అయిపోతున్నాం. కాళేశ్వరం నీళ్ళు ఇస్తాం వల్ల వాళ్ళకి ఇంత బోర్లు పడ్డాయి కాబట్టి ఆ నీళ్ళు ఇస్తామన్న ఆ హామీల కోసమే నాటేసుకున్నాం. నేను కౌలు చేస్తా 15 ఎకరాలు చేసిన 15 ఎకరాల దాంట్లో 1 ఎకరం పారుతుంది. వీళ్ళు ఇయ్యకుంటే నేను ఒక రైతు పరంగా నేను ఒక కౌలుదారిని పట్టుకోపోదును. ఇవాళ నేను మా ఆవిడ 2 గొలుసులు తీసుకుపోయిన మా బిడ్డ జేఎస్ స్కూల్లో చదువుతుంది. ఆ స్కూల్లో గోల్చులు తీసుకుపోయి కూడా పుస్తకాలు తాడమని పెట్టి మా ఆవిడ తాగలు పెట్టి ఇయ్యాల వేస్తే మీరు ఇప్పుడు తీసుకుపోతా చీపురు అవతల ఉంది. మా పొలం 8 ఎకరాల పొలం ఎండిపోయింది. 1 ఎకరం పారుతుంది. ఎగ్జాంపుల్ గణేష్ అన్న ఉండు, ఆయన కూడా 10 ఎకరాలు పారిపోయింది. మొత్తం మేము ఆ కాళేశ్వరం నీళ్లు ఇస్తుంటేనే పెట్టుకున్నాం. ఇన్నాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేసినామంటే ఇస్తాం, ఇడత విధంగా మాకు ఇచ్చిర్రు. అదే హామీ ప్రకారం వస్తాయని మేము పెట్టుకున్నాం. ఆ హామీ ప్రకారం ఇస్తారని ఎవరు బోరేపియలే సార్. రేవంత్ రెడ్డి వచ్చినాకనే అందరు రక్కతండ వరకు అందరు బోరేపించారు సార్. అందరు చస్తున్నారు. అట్లా ట్రాకులు నడిచే బండ్ల పరిస్థితి అయింది. మాది అగ్గిపెట్ట తీసి పొలాలకు మంట పెట్ట పరిస్థితి వచ్చింది. గొర్రెలు గొనంటే గొర్రెలు ఏమంటుండ్రు, మా వదిన ఉంటుంది గొర్రెలు కొనంటే అని అంటారు. సగం పొలం వినింది. ఆ గొర్రెలు కనుక అవి తింటే మాత్రం మా గొర్రెలు సస్తే మేము కొనం అంటారు. ఆ గొర్రెలు కొంటట్లేడు, ఎవరైనా బర్రెలు కొంటట్లేరు. ఇవాళ వాళ్ళు పండించిన పొలం లేదు. మా పరిస్థితి ఏం చేయాలని గోడు నేర్చుకుంటారు. ఇది ముఖ్యంగా సార్ గత 5 ఏళ్ల క్రితం కూడా జాలుబట్టిన పొలాలు ప్రస్తుతం ఇలా చూస్తుంటే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకేమనిపిస్తుంది? దురదృష్టం. బాధ ఏంటంటే ఇది ప్రకృతి పెట్టిన శాపం కాదు, పాలకులు చేసిన పాపం. నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈ రకంగా పొలాలు ఎండబెట్టి ఒక దుర్మార్గంగా అమానవీయంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. లేకపోతే ఇవ్వడం చేత కాకపోతే లేవని చెప్తే రైతులు వేసేవాళ్ళు కారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, దాదాపు 2 గంటల పైగా మనం చూసుకుంటూ వస్తా ఉన్నాం. దారంట అనేక చోట్ల ఆగి మాట్లాడుతూ వస్తున్నాం రైతులతో. 100 ఎకరాలలో పశువులు వేస్తున్నాయి, గొర్రెలు వేస్తున్నాయి, మనకు కనబడుతున్నాయి.
చివరికి ఇక్కడికి వచ్చేవరకే గొర్రెలు కూడా మేము కొనము అని చెప్పినారు, ఈ పొలం ఊరికనే వదిలేసినాం అని చెప్పి చెప్తున్నారు. స్పష్టంగా కనబడుతుంది మనకు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. ఒక ప్రభుత్వం అనేది తనను గెలిపించిన ప్రజల్ని ఈ రకంగా మోసం చేయడం అనేది ఎప్పుడు కూడా జరగదు. జనరల్ గా ఊర్లలో సామెత చెప్తారు, అరే వీడు పాము అయిన రాదు, అది కన్న పిల్లలు అదే తింటది పాము. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా గట్ల అయింది అని చెప్పి రైతులు మాట్లాడుతున్న మాటలు వింటున్నాము. సో దీన్ని కొరకు మాట్లాడితేనే, ఈ విషయాలు నేను ప్రస్తావిస్తుంటేనే సరే శాసనసభని సస్పెండ్ చేస్తే పెద్ద సమస్య కాదు, దాని పద్ధతిలో అనుకుంటాం. కానీ నేను ఏమంటానంటే, నేను చెప్పింది అబద్ధం అనే పద్ధతిలో ప్రభుత్వం మాట్లాడింది. కానీ నేను చెప్పింది నిజము. నేను రైతుల బాధల్లో వినిపించినా, పొలాలు ఎండిపోతుంది నిజం, రైతులు గోసపడుతుంది నిజం, మళ్ళీ పాత బావులు తీస్తుంది నిజం, మళ్ళీ కొత్తగా వందలాది బోర్లు వేస్తుంది నిజం, వేలాది బోర్లు వేస్తున్నది నిజం. దాంతో రైతుల జేబులో చిల్లులు పడుతున్నాయి, రైతులు అప్పుల పాలవుతున్నారు. మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉండేనో మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితికి వస్తుంది తెలంగాణ అనే విషయాలు చెప్పడం కొరకే, ప్రపంచానికి చెప్పడం కొరకే నేను మళ్ళీ వాళ్ళు వచ్చిన. ఆ రైతులకు కూడా ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇప్పుడు మనం చెప్తున్నాం, ఈ తండలో చాలా మంది మగవాళ్ళు పనుల కొరకు మళ్ళీ వెళ్ళిపోయినారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మగవాళ్ళందరూ వెళ్ళిపోయినారు, మేము మిగిలిన ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఇది మొత్తం కూడా ఈ మొత్తం చూసినప్పుడు మనకు కనబడుతున్న మాట, అక్కడ నుంచి ఫోన్ చేపిస్తాం 20 మంది రైతులు చెప్తున్న మాట. మేము అబద్ధం మాట్లాడితే మేము చెప్తాం. మాది ఇక్కడ రత్యతండే ఇగో 10 ఎకరాల పొలం మాది. వలసపోయిరు, మీకు కాకపోతే అక్కడ నుంచి ఫోన్ చెప్పి అంటే చెప్పిస్తా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఇక్కడ ఏం జరగలేదు, జగదీశ్వర్ గారు చెప్పి అంత అబద్ధం అంటారు. లేదు, అబద్ధం కాదు. అసెంబ్లీకి రామన్నా కొన్ని 100 మంది వస్తాం, మాకు రూపాయి ఎవరు ఇచ్చే అవసరం లేదు, మాకు మంచిలు పోసే ఎవరు అవసరం లేదు, మాకు మంచిలు అవసరం లేదు, వాళ్ళకి ఇంత థమ్సా నీళ్ళు కూడా అవసరం లేదు. అప్పు ఇంకొక 1000 రూపాయలు అప్పు తీసుకొని తలా 10 తీసుకొని వచ్చి ఎక్కడ రమ్మన్నా వస్తాం. హైదరాబాద్ రమ్మంటాడా, నల్లగొండ రమ్మంటాడా, ఢిల్లీ రమ్మంటాడా, అక్కడికి విన్నవా రేవంత్ రెడ్డి కాడికి వచ్చి ఒక మందు డబ్బా తీసుకొస్తాం. సూర్యాపేట జిల్లాకు నీళ్లు రావట్లేదని సార్ అసెంబ్లీలో సార్ ఏమన్నారు అసెంబ్లీలో, సార్ మీ స్పీకర్ గారు మేము అందరం ఎన్నుకున్న సీటే మీరు జరిగిన నష్టాన్ని కొంతలో కొంతైనా వీళ్ళకు రైతులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు ప్రభుత్వ పరంగా? నేను ఉత్తమ్ కుమార్ నేను డిమాండ్ చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ గారు నిన్న ఏదో చెప్పినారు అని చెప్పి నాకు మీడియా మిత్రులు చెప్పారు. ఇప్పుడు తప్పకుండా నేను అక్కడెక్కడి నుంచి దేవాదుల నీళ్ళు కూడా తెస్తా అని చెప్పి అంటున్నాడు చెప్పి చేస్తున్నారు. నీవు దేవాదుల తీసుకురా, ఆల్మట్టి తీసుకురా, ఎక్కడైనా తీసుకురా, మాకేం రైతులకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది నీళ్లు తీసుకొచ్చిస్తే సంతోషం. ఇప్పుడు ఎండిపోయిన పొలాలు ఏవైతున్నాయో ఉన్న వాటి బతికించు నీళ్లు తెచ్చి పోయిన పొలాలకు పెట్టుబడి నష్టం ఏదైతే ఉందో కనీసం ఎకరానికి 30,000 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మీరు చేసిన తప్పు, ఇది ప్రకృతి చేసింది కాదు. ఈ తప్పు మీరు చేసిండ్రు. నీళ్ళు ఇస్తాం పెట్టుకోమని చెప్పిండ్రు, మీరే చెప్పిండ్రు, మీ అధికారులతో ప్రకటన చేయించిండ్రు, దాన్ని నమ్మి రైతులు పెట్టిండ్రు. ఇది మీ తప్పే, మీరు చేసిన పాపమే. కాబట్టి ఆ పాప పరిహారం చేసుకోవడం కొరకైనా ప్రభుత్వం తప్పకుండా ఎకరానికి 30,000 రూపాయల చొప్పున ఈ రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మా గురించే జగదీశ్వర్ గారు అన్యాయంగా సస్పెన్షన్ గురయ్యారు. జగదీశ్వర్ గారి తరపున మేము వేలాదిగా అసెంబ్లీకి వస్తామని ఇక్కడ చెప్తున్నాం. రైతులు వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పాలి అని చెప్పి నన్ను కోరిండ్రు. నేను ఈ 4 రోజులుగా చేస్తున్న పర్యటనలో అనేక సందర్భాల్లో రైతులు నాకు విజ్ఞప్తి చేసిండ్రు, మా నీళ్ళ సమస్య మాట్లాడండి సార్, కొట్లాడండి, మాకు నీళ్ళు తెప్పియండి అని చెప్పి అడిగినరు. నేను అదే విషయం ప్రస్తావించిన, కొట్లాడినా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధము అని చెప్పి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేసిందో అందుకే ఆ రైతులు మేము వస్తాం, కావాలంటే హైదరాబాద్ రమ్మంటే వస్తాం, ఇంకో కాడికి వస్తాం, ఎవరు చెప్పంటే వాడు చెప్తున్న మాట వాళ్ళ ధైర్యంతో చెప్తున్నారు. జగదీశ్వర్ గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ రైతులకు కొంత ఉపశమనం జరగాలంటే కనుక ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా జగదీశ్వర్ గారు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నీళ్ళు ఏడ సుక్కలేదు. ఇన్నాళ్ళు మాకు నీళ్ళు మంచిగానే వచ్చింది, మంచిగానే పంట పండింది. ఈ సంవత్సరం నుంచే నాశనం అయిపోతున్నాం. ఎక్కడ రమ్మన్నా వస్తాం. హైదరాబాద్ రమ్మంటాడా, నల్లగొండ రమ్మంటాడా, ఢిల్లీ రమ్మంటాడా, అక్కడికి విన్నవా రేవంత్ రెడ్డి కాడికి వచ్చి బాధ ఏంటంటే ఇది ప్రకృతి పెట్టిన శాపం కాదు, పాలకులు చేసిన పాపం. నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈ రకంగా పొలాలు ఎండబెట్టి దుర్మార్గంగా అమానవీయంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం.